పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథంలో చూస్తే ఇక్కడ అంటాడు 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తల 400 మంది 10 మందిని ఆశీరు దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెల పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఎవరు? అహాబు ఇశ్రాయేలులందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెల పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించి బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక మాటైనా పలకకపోయిరి. దేవునికి స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీ పాదాలు పొందనాలు, కృప చూపండి అయ్యా. నీ పాదాలు పొందనాలు, కృప చూపమని వీరికి రాత్రంతా కాచి కాపాడావు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు తలబోస్తుండగా సాయం చేయండి తండ్రి. ఆమేన్. ప్రియులరా, క్రీస్తుపేట శుభాభివందనాలు. మొదటి రాజులు 18:20-19 చూస్తే ఇక్కడ ఏలియా ఒక ఛాలెంజ్తో చెప్తున్నాడు, ఒక సవాలు చెప్తున్నాడు. మీరు 2 తలంపుల మధ్య ఎందుకుంటున్నారు? యెహోవా దేవుడైతే ఆయనే అనుసరించండి. మరి బయలుదేవతలో నిజమైతే ఆయన అనుసరించండి అని 21 వచనం చెప్తున్నాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మరి వాక్యం చెప్తుంది. ఇక్కడికి దేవుడు ఏలియా చెప్పినాడు, బయలుదేవతలైతే మీరు అనుసరించుడి ప్రకటన చేసినాడు. ఎవరు? దేవుని సేవకుడు ఏలియా అనే ప్రవక్త. మరి జనులు ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చలేకపోయినారు. ఏమయ్యా, ఎన్ని తలంపుల మధ్య ఉంటారు మీరు? అటుకు తప్పారు, ఇటు తప్పారు, రెండింటి మధ్య ఉన్నారు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు? బయలుదేవతలైతే వారిని అనుసరించి నడుచుకోండి ప్రకటన చేసినాడు. జనులు అతన్ని ప్రత్యుత్తరమియగా ఒక్క మాట ఉలుకు లేదు, పలుకు లేదు. ఈనాడు కూడా అదే కోణములో ఉన్నారు. ఆనాడు ప్రవక్త దేవుని పక్షాన ఒక్కడే నిలబడాడు. రోషము గల ప్రవక్త అయిన పవర్ఫుల్ క్యాండిడేట్, దేవుని పక్షాన్ని నిలబడినవాడు. 23వ అధ్యాయము 20 రాజుల గ్రంథంలోని బట్టి ప్రార్థన చేయాలి. మీరైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఏ దేవుడిని చక్కలను తలగొట్టి ప్రత్యేకించును ఆయన దేవుడు నిశ్చయించుదని రండని ఏలియా మళ్ళా జనంతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యేకించారు. అప్పుడు ఏలియా బయలుదేవతలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరు ఎత్తును కోరుకొని సిద్ధం చేసి మీ దేవుని బట్టి ప్రార్థన చేయాలి. అయితే మీరు నియమిస్తుంది వేయవద్దని చెప్పగా వారికి తీయబడిన ఎత్తును తీసుకుని సిద్ధము చేసి ఉదయమున మేలుకొని మధ్యాహ్నం ప్రార్థన వినుమని బయలుదేరిని బట్టి ప్రార్థన చేసి దాన్ని ఒక్క మాటైనా ప్రత్యేకించబడవలని లేకపోగా వారు తను చేసిన బలిపీఠంలో గంతులు వేయి మొదలుపెట్టారు. మధ్యాహ్నం కాక ఏలియా వాడు దేవుడే ఉన్నాడు, ప్రతికేతలు వేయుడి, వాడు ఒకవేళ ధాన్యం చేయించున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రమాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేవవలసి ఉన్నదేమో అని రహస్యము చేయగా వారి మీద చక్కగా కేకలు వేసి రక్తము కారు మాటలు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను పూసుకొని వచ్చింది. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత హస్తమై నైవేద్యమును అర్పించే సమయమైన వరకు
వారు ప్రకటన చేయొచ్చు వంచి కానీ మాటలను ప్రత్యుత్తరమిచ్చేవాడను రక్షణ చేసిన వాడను లేకపోయారు. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని వారందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడి త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు నేను వాగ్దానము నొందిన యాకోబు సంగతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమును బట్టి ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ మానిగల గింజలు పట్టణంత లోతుగా కళ్ళను కట్టి తవ్వించి కట్టెలను జ్వరములను తెచ్చి ఎద్దును తుముకలుగా కోసి అతని వెనుక ఉంచి జనులను చూడుచుండగా మీరు 4 తొట్టుల నుండి నీళ్లు నింపి దహన బలి పశువు మాంసం నిండిన కట్టెలను పోయిని చెప్పారు. అదైన తర్వాత రెండవ మారు ప్రకారమే చేయబడిన అతడు చెప్పగా వారు రెండవ మారున అలాగే చేశారు. మూడవ మారున చేయుడనగా వారు మూడవ మారున చేశారు. అప్పుడు ఈ బలిపీఠం చుట్టూ పొర్లి ఆడాను మరియు అతడు కందుకమును నీళ్లతో నింపెను. అస్తమై నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్య నీ దేవుడై ఉన్నావు అని నేను నీ సేవకుడై ఉన్నానని ఈ కార్యములు నీ సెలవైతే చేసిది. ఈ దినమున కనుక యెహోవా ప్రార్థన యెహోవాను ఆలకించుము. యెహోవానైనా నీ దేవుడై ఉన్నాను, నీవే దేవుడు అయి ఉన్నావు. నీవు వారి హృదయములని తట్టును తిరుగు ఈ జనులు తెలియజేయనట్లు నా ప్రార్థన అంగీకరించుము. ఆయన ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు కట్టెలు రాళ్ళను బుగ్గి దహింప కందకమందున్న నీళ్లు ఆరిపోయెను. జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీక బయలు ప్రవక్త పట్టుకుని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. విగ్రహార్థం 400 మంది ప్రవక్తలు ఇక్కడ అంతా అధ్యయనం చూస్తే మరి సవాళ్ళు వేస్తున్నాడు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు తలంపులు పడుతున్నారు? మీరు యెహోవా దేవుడు అయితే ఆయన అనుసరించండి. బయలు దేవతలు అయితే ఎన్నంటారు? మరి అహాబు ఇశ్రాయేలు యుద్ధకు వచ్చిన అహాబు రాజు 400 మంది ప్రవక్తలు ఎవరు? బయలుదేవతలు. 410 మంది ఆశేరు దేవి పూజారులు. ఈనాడు పూజారులు, గుడి పూజారులు, విగ్రహాలను చేసేవాళ్ళు. కానీ యెహోవా పక్షాన